ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజలు చేసుకున్న కర్మ ఏంటంటే, సీరియస్లీ కర్మ ఏంటంటే, ఒక్కరోజు పద్ధతిగా డిబేట్లు కండక్ట్ చేయని, ఒక్కరోజు పద్ధతిగా మాట్లాడని, ఒక పావలాకు పనికిరాని చవటలు దద్దమ్మల చేత, నోరు తెరిస్తే బూతులు మాట్లాడే ఇటువంటి వ్యక్తుల చేత ఈరోజు పొద్దున్నుంచి రాత్రి వరకు ఇటువంటి వాళ్ళ చేత నీతులు చెప్పించుకొని, ఇటువంటి వాళ్ళ నుంచి నీతి మాటలు వినే అంతటి కర్మ పట్టింది చూసారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నిజంగానే నోరు తెరిస్తే బూతులు మాట్లాడతారు, నోరు తెరిస్తే అబద్ధాలు, చెత్త చెత్త అంతా, నాన్ సెన్స్ అంతా. సరే ఇటువంటి వాళ్ళ గురించి తెలియందా? ఇటువంటి వాళ్ళ గురించి నోరు తెరిస్తే మాట్లాడే వీళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ కండక్ట్ చేస్తే ఆయన వ్యాఖ్య చేయలే. అమరావతికి సంబంధించి ఒక 2 అక్షరాల పదం ఆయన మాట్లాడలే. ఎవరో మాట్లాడారు ఈయన డిబేట్లో, దానికి ఆయన అరెస్ట్ చేసేస్తే ఇటువంటి వాళ్ళను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? ఇటువంటి వాళ్ళతో జనం చెప్పించుకోవాలా? ఇటువంటి వాళ్ళు మాట్లాడితే జనం వినాల్సి వస్తుంది. ఎంత దరిద్రంగా రాష్ట్రాన్ని చిత్రీకరించారు. పొద్దున్నుంచి పతివ్రతలు ఒక్కొక్కరు కోట్లు వేసుకొని పరమాన్నం వండుతున్నారు. జుర్రా బాబోయ్, పొద్దున్నుంచి ఆ పరమాన్నం కింద మంట పెట్టి ఇంకా, ఎందుకంటే మళ్ళీ ఇంకా చల్లారద్దు కదా. పతివ్రతలు పరమాన్నం, ఏం నీతులు రా బాబు. నోరు తెరిస్తే బూతులు రా బాబు మీరు మాట్లాడేది. చెత్త తమ్మనేల్సు, చెత్త కథలు, సక్కంగా ఒక్క అంశం మీద అవగాహన లేదు. మీ అరుపులు, మీ చేష్టలు, వాడిని రెచ్చగొట్టాడు, వాడెవరితో పడుకున్నాడు, వీడెవరితో పడుకున్నాడు, ఆ బిడ్డకి తండ్రి ఎవరు, ఈ సినిమా పరిశ్రమలో ఏం ముండలు ఉన్నారు, ఇంకో దగ్గర ఇంకేం ముండలు ఉన్నారు, అన్ని డిబేట్లు పెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడుకొని ఈరోజు ఏదో డైవర్షన్ కోసం వాళ్ళు మాట్లాడారు, క్షమాపణలు చెప్పేశారు. చట్ట ప్రకారం ఇంకేదో కేసులు పెడితే పెట్టుకోవాలేమో, అక్కడితో అయిపోవాల్సింది. ఆయన కొమ్మినేని ఆయన డిబేట్ పెడితే ఆయన అరెస్ట్ చేసేటట్లయితే వీళ్ళ డిబేట్లలో ముఖ్యమంత్రి తలగిరి నరుకుతామన్నాడు ఒకడు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీకి వస్తే వాళ్ళ కూతుర్ల పుట్టుక గురించి మేమేం అడగమన్నారు. భారతి గారిని తమ్మనేలు పెట్టి చాలా చెత్తగా రకరకాలుగా, చివరికి భారతి గారి మీద చెత్త యాదవాళ్ళు ఎవరో సినిమా తీస్తే ఇంకా ఆ సినిమాలు ఈ ఛానళ్ళలో పబ్లిష్ చేసుకున్నారు. 65 ఏండ్ల మహిళకు అక్రమ సంబంధాలు అంటగట్టు డిబేట్లు పెట్టిన ఈ నీచులు మళ్ళీ నీతులు చెబుతున్నారంటే ఏం కర్మ పట్టిందిరా బాబు ఆంధ్రప్రదేశ్కి. ఇలాంటి వాళ్ళ దగ్గర అధికారం ఉంది, వీళ్ళకి సపోర్ట్ ఉందనో, పోలీసుల సపోర్ట్ ఉందనో, ఇంకో వ్యవస్థ సపోర్ట్ ఉందనో, ఇటువంటి వాళ్ళందరూ ఎగిరెగిరి పడుతూ ఉంటే, అరే బాబు కనీసం అద్దం దగ్గర నిలబడుకున్నప్పుడైనా ఎందుకురా స్వామి మాలాంటి వాళ్ళు ఇంత డబల్ గేము, ఇంత దారుణం, మేము నీతులు చదువుతుంటే మాకే అసహ్యంగా ఉందని మేము మొహాలు చూసినని అనిపించదు ఏంట్రా బాబు. మీలాంటి వాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడు అసహ్యం అని అనిపించదు ఏంట్రా బాబు. నీతులు చదువుతున్నారు పొద్దున్నుంచి. ఎవడికి రా నీతులు చెప్పేది.